మత సామరస్యానికి ఉల్లంఘన చేస్తే ఉపేక్షించేదే లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. కుల మతాలను సమానంగా చూస్తాం. దానికి కట్టుబడి పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తుంది. దానికి ఉల్లంఘన జరిగితే ఏ కులమైనా పోలీస్ చర్యలు కఠినంగా ఉంటాయని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు హెచ్చరిక. ఎవరైనా మత సామరస్యంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడితే వదిలే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. अभी सार के पास हम अंदर गए थे, जिम्मेदार नजर आते हजरत यही बात बोले कि जो भी आप हमें कंप्लेंट करे हैं हम इलीगल इस पर फाइट करेंगे इंशाल्लाह। आप हजरत अपने जवानों को समझो, गलत सलत पोस्ट करके एक दूसरे को भड़काने की जरूरत नहीं, वरना आदमी गलत ये करता परेशानी सबको होना उठाना पड़ता। लिहाजा जो भी प्रॉब्लम आता हमारे जिम्मेदार हैं, मस्जिद के जिम्मेदार हैं, माइनॉरिटी के जिम्मेदार हैं, आप उनके पास जो लेकर जाइए, फिर वो हजरत जो है इसी के पास लेकर आएंगे, फिर सारा मसला हल होगा। ये जहन में रखें, गलत पोस्ट बिल्कुल करने की जरूरत नहीं। हमें जज्बात में इमोशन में जाकर उल्टे सीधे काम करेंगे तो फिर हमारा गांव बदनाम होता है, हम भी खुद बदनाम हो जाएंगे। अब तक ये शांति है, ये हमेशा क़यामत तक शांति रहेगा। आप इस जहन को बात रखें इंशाल्लाह। ఇప్పుడు నేను చెప్పి ఒక అధికారి చెప్పండి, మీరు చెప్తే అన్నదమ్ములు ఉన్నాం సార్. ఉన్నాము కాదు ఉండాలి కూడా, ఉండాలి కూడా. ఓకేనా? చట్టానికి కులాలు మతాలని అందరూ సమానంగా ఉంటారు. చట్టాలు కూడా ఉండే విధంగా చేస్తాము. సరేనా? తప్పు ఎవరు చేసినా తప్పు. విషయాల్లో అందరి పబ్లిక్కి మేమేం చేస్తున్నది తెలియకపోవచ్చేమో, కానీ ఎవరైతే స్టేషన్కి వస్తున్నారో, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ముందుకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మేము ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటాం. ఏమనేసి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పోలీసుకి చట్టపరంగా ఏం చేయాలో అవన్నీ ఇమీడియట్గానే చేస్తున్నామని చెప్పుకుంటాం. కాదు నేను అడగని చెప్పుకుంటూ వాళ్ళు అడగండి. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇవి కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్ మ్యాటర్లో మేము ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే దానికి రిజల్ట్స్ కూడా అంత స్పీడ్గా ఉంటాయి. కాబట్టి మేము 100% ఏ టైంలో అయినా సరే మా దృష్టికి వచ్చిన మరో సెకండ్లో మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం. 100% చేస్తాం. కానీ నేను మీకు చెప్పాలని ఏంటంటే అందరి తరఫు, ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉంటాం అనుకోండి, ఒక్క వెధవ ఉంటాడు. సో ఆ ఒక్క వెధవ వల్ల ఆ కుటుంబం మొత్తం ఏదో కాకూడదు కదా. మనం ఆ ఒక్కడనే మనము వెధవగా చూడాలి. మనకు అవసరమైతే వీలైతే వాడికి చట్టపరంగా ఏం చేయాలో చేసి అదేవిధంగా వాడిలో మార్పు వచ్చే విధంగా మనం చేయాలి. సో మనం దానికి మాత్రమే చేసుకోవాలి. ఆ ఒక్క చేసిన వెధవ పనికి ఆ 10 మంది కూడా మన కుటుంబాన్ని తప్పుగా అనడము, వేరే విధంగా మాట్లాడడం అనేది తప్పు అని చెప్తున్నాను. సో మీరంతా పిల్లలు కాబట్టి చెప్తున్నాను, నేను దయచేసి చెప్తున్నాను, ఏదైనా సరే ఇబ్బందికరంగా కానీ వేరే విధంగా కానీ మీకు అనిపిస్తే మీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారు, లేదా మా దృష్టికి తీసుకున్నారు. అంతేగాని మీకు మీరుగా కోపాన్ని ఇంకొకటి ఆవేశాన్ని తెచ్చుకుని ఏదో తీసేసుకునేసి చేయడం అనేది మాత్రం రాంగ్. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కాన్సిక్వెన్స్ అనేది మారిపోతుంది. సో అలా మారినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసిన వాడు తప్పుడు అవుతాడు, మంచిగా కూడా తప్పుడు అవుతాడు. సో ఆ ఛాన్స్ అనేది లేకుండా దయచేసి చెప్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మా దృష్టికి గ్యారంటీగా తీసుకోరండి. చట్ట పరిధిలో ఏవైతే చేయాలో అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 100% చేసి పెడతాము కూడా. ఎక్కడికైనా సరే మీ పెద్దవాళ్ళు మీకు చెప్పే మాటలు మీరు గౌరవించండి చాలు, అంతే. వాళ్ళు మేము మంచిగా గైడ్ చేస్తారు. మేము మా కమ్యూనికేట్లో ఉంటాం కాబట్టి మేము మంచిగా వాళ్ళు గైడ్ చేస్తారు. దాని మీద ఖచ్చితంగా తుచకుండా పాలించండి, సరిపోతుంది. ఓకేనా? నేను సార్ వచ్చాను, ఇలా చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో మీకు తెలుసో తెలియదో ఇద్దరము ఎంత ఫాస్ట్గా పోయినామో చేసామో. అదే ఇంకొక విషయం వచ్చింది, దాంట్లో కూడా చేసాం. అది మీకు తెలియదేమో, దాంట్లో కూడా చేసాం.